అమరావతి మీద ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం కక్కడం అదేమంటే అక్కడ అసలు నీరు అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? ఒక పక్క నిర్మాణాలు జరుగుతున్నాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ అని, భవిష్యత్ అంతా కూడా అమరావతి మీదే ఉంటుంది అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా చూడాలి? చాలా దుర్మార్గం అండి. వెనకటికి ఒక సామెత ఉంది, శుభం పలకర పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండెక్కడ అన్నాడంట. అట్లాంటి ఏడుపు కొట్టు మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రం బాగుంటుంది, తను ఉన్న రాష్ట్రము, తను సీఎం గా చేసిన రాష్ట్రం బాగుంటుందంటే ఒక వ్యక్తిగా కనీసం అతను అట్లీస్ట్ ఒక కట్టెసి ఉండాలి. ఈ రాష్ట్రము డెవలప్మెంట్ లో తను కూడా ఒక భాగస్వామ్యంగా ఉండాలి. వెనక సీఎంలు అందరూ కూడా అదే పని చేశారు. ఎక్కడా కూడా దీన్ని నాశనం చేద్దామని గాని, ఎక్కడ బాగుపడితే మళ్ళీ తన సీఎం కాడు అని ఏడవడం గాని ఇలాంటి పనులు చేయలేదండి. సీఎంలు అందరూ గతంలో అభివృద్ధిలో పాలు పంచుకున్నారు, అందులో భాగస్వామ్యం అయ్యారు, ఆ ఎదుగుదలలో ఒక సహకరించారు. కానీ ఇలాంటి మాజీ సీఎం ని ఈ ప్రపంచం చూడదండి ఎక్కడా కూడా. ఇతను ఎంతసేపు కుట్రలు కుతంత్రాలు. అమరావతి మీద ఎందుకండి అంత బాధ ఎందుకు? గతంలో అమరావతి ఉద్యమం చేసి 5 సంవత్సరాలు వాళ్ళు అల్లు పెరగకుండా కష్టపడుతూనే ఉన్నారు. మరి ఎంతమంది చనిపోయారో కూడా తెలుసు. ఆ బాధ, ఆ క్షోభ వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి తెలుసు. అక్కడ ఇల్లు కట్టుకుని చంకలో బిడ్డలాగా కూర్చుని నీకు ఇంత కూడా మానవత్వం లేకుండా వాళ్ళ మీద పడి ఏడుస్తున్నావంటే నేను ఏం చెప్పుకోవాలి? పుట్టలో పాముకి పాలు పోసినట్టుగా నీకు ఓట్లేసి నిన్ను గెలిపించిన పాపానికి వాళ్ళు అనుభవిస్తున్నారు. నిజంగా ఇవాళ అమరావతి రైతులు పాపం ఆ రోజున నిన్ను ఈ సీఎం గా చేసి ఎంత బాధపడ్డారో ఇప్పుడు చూస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన తన బిడ్డలు, తన రాష్ట్రం అంటూ ఆయన ఎత్తుకున్న మరి ఆ బరువు బాధ్యతల్ని ఇవాళ సక్రమంగా నిర్వహించడమే కాదు, ఎంతో చక్కగా అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక క్వాంటమ్ వ్యాలీ గాని, మరి అటు చూస్తే వైజాగ్ లో చూస్తే అసలు ఎన్ని ప్రాజెక్ట్స్ అండి, ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిని. చూసుకుంటే మరి ఇలాంటి వాటి మీద విషం చెమ్మడం జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే 11 సీట్లు వచ్చాక కూడా ఆయన ఇంకా మళ్ళీ ఏదో విషయం జమ్మేసి ఏదో తన కార్యకర్తలందరినీ సంతోషపరిచేలా మాట్లాడి మనం వాళ్ళు పెంచిందల్లా మనము నాశనం చేసుకుంటా పోతాంరా అని చెప్పి ఇండికేషన్ ఇస్తున్నాడు. ఇదే అతని ఉద్దేశం కూడా, కార్యకర్తలకు ఒక ఇండికేషన్, వాళ్ళు ఎదుగుతున్నారు, మనం దాన్ని ఎట్లయినా సరే నాశనం చేద్దాము, మీరేం బాధపడబాకండి అని తన కార్యకర్తలకు ఇచ్చే సందేశంగా కూడా మేము భావిస్తున్నాము. ఇవట్ల దుర్మార్గుడు దుర్మార్గంగానే ఆలోచిస్తాడు. కానీ ఈ రాష్ట్రాన్ని ఒక శ్రీకృష్ణ భగవానుడిలా నడిపించే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అలాగే ఒక గాంధీవం ధరించిన ఒక అర్జునుడిలాగా మరి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడండి. ఆయన వయసును కూడా పక్కన పెట్టేసి. అలాగే ఆయన బిడ్డ లోకేష్ అయితే నిజంగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది తల్లిదండ్రులకి అటువంటి బిడ్డ లేడని నిజంగా ఇవాళ బాధపడే సిచ్యువేషన్లో ఉన్నాం. అట్లాంటి బిడ్డను కన్న తల్లిదండ్రులు ఈ రాష్ట్రానికి నిజంగా ఒక వరంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ఇచ్చారండి. ఆయన మరి ఆ వయసులో కూడా ఎంతో సంతోషంగా ఆయన బిడ్డ పాపలతో ఎంతో హ్యాపీగా ఉండొచ్చు విదేశాల్లో ఏ ఉద్యోగాలు చేసుకుంటూ. కానీ ఆయన ఈ రాష్ట్రం కోసం 24/7 కష్టపడుతున్నాడండి. ఈ రాష్ట్రంలో యువత బాగుండాలి, విద్యా వ్యవస్థ బాగుండాలి, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేయాలి, విద్యా వ్యవస్థ చాలా చక్కగా విలువలతో కూడిన విద్య అందించాలి, అలాగే ఒక భావి తరాలకి ఒక మంచి బిడ్డల్ని ఇవ్వాలి, భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఒక పాలసీ మేకర్స్గా రావాలని చెప్పి లోకేష్ బాబు గారు ఎంత కష్టపడుతున్నాడో విద్యామంత్రిగా. నిజంగా ఇంతకుముందు విద్యామంత్రులు చాలామంది చేశారేమో కానీ ఇటువంటి పాలసీదారుణ్ణి మేము ఎక్కడ చూడలేదు. అంత చక్కటి లోకేష్ బాబు గారి ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఆయనకున్న కష్టపడే తత్వం కానీ, ఆయన కుటుంబ విలువలు కానీ ఇవన్నీ కూడా వెరసి లోకేష్ గారిని ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయండి. అట్లాగే మరి చూసుకుంటే ఈ రోజున జగన్మోహన్ లాంటి వాళ్ళు ఎన్ని ఏడుపులు ముసలి కన్నీళ్లు పెట్టుకొని ఎన్ని డ్రామాలు చేసినా కూడా మరి ఏమీ కూడా కించిత్ కూడా ఈ కూటమి ప్రభుత్వము చెల్లించదు. అలాగే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగదు, అలాగే సంక్షేమ పథకాలు కూడా ఆగవు, అన్ని పరుగులు పెడతానే ఉంటాయి. నీలాంటి మనిషిని ఎలా ఎక్కడ తొక్కి పెట్టాలో ఆంధ్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వేసే డ్రామాలు, నువ్వు వేసే నాటకాలు, నువ్వు చెప్పే కబుర్లు జనాలందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టే నీకు 11 వచ్చాయి. కానీ నువ్వు అర్థం చేసుకోవాలి, మనం చేసే ఈ పిచ్చి పనుల వల్ల, మనం చేసే ఈ కుట్రలు కుతంత్రాల వల్ల మనకు ఉండదు కూడా పోతుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.